శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే. స్థానిక కోటాకు సంబంధించి 10 ఏళ్ళు తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇవ్వాలా, దానిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సింది ఎవరు? రాష్ట్ర సర్కారు. రాష్ట్ర సర్కారు ఈ విషయంలో మీనమేషాలు లెక్కించడం వల్ల 183 మందికి ఇవాళ ఏదో ఇబ్బంది అయింది. వాళ్ళు మేము స్థానికంగా ఇంటర్మీడియటో లేకపోతే ఇంకేదో అవసరం కోసమో, నీట్ కోచింగ్ కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో వేరే రాష్ట్రాలకు వెళ్ళి వస్తే మేము ఇవాళ 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. ఈ విషయంలో తల్లిదండ్రులది ఒక నిర్ణయం తీసుకోండి. తల్లిదండ్రుల స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోండి, పిల్లల స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎవరో తెలంగాణలోకి అవసరం కోసమో, పనుల నిమిత్తమో, ఇంకో దానికోసమో, ఇక్కడ ఉపాధి నిమిత్తమో 10 ఏళ్ళు 10 ఏళ్ల పాటు ఇక్కడే ఉంటారు. వాళ్ళు శాశ్వత నివాసితులు అవుతారా కాదా అనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీ తీసుకోవాలి. 10 ఏళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి తర్వాత దాకా ఇక్కడే చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ స్థానికులా కాదా? వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇంకో రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు ఏ కోటా కిందికి వస్తారనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు? ఇది తెలంగాణ సర్కారు వెంటనే చేపట్టాల్సినటువంటి చర్య. ఎందుకంటే అప్పటికప్పుడు ఈ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు కోర్టుకు పోయి కోర్టు నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ప్రతిదీ ఎందుకు వచ్చింది? ఈ విషయం పైన కూడా రాష్ట్ర సర్కారు చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని విధి విధానాలు మారిపోయినాయి కాబట్టి, ఇది ఉమ్మడి రాజధానిగా లేదు హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు స్థానిక కోటా విషయంలో ఏం చేయాలి, ఏ రాష్ట్రంలో ఎవరుంటే ఏం చేయాలి, ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్థానికత కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇంకో కార్యాలయంలోనో, స్థానికంగా గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనో వాళ్ళ స్థానికతకు సంబంధించి వీళ్ళు లోకలు నాన్ లోకలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి విధానాలను రూపకల్పన చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వం పైన ఉన్నది. దీనికి ముందు చూపు కూడా అవసరం. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఉమ్మడి రాజధాని, ఈ ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత స్థానిక కోటాకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అంశం పైన ముందే దానిపైన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు తీసుకోలేదు? ఇది ప్రభుత్వాలు ముందు చూపు లేకపోతే జరిగేటువంటి నష్టము అనేక మంది విద్యార్థులకు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదో ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు ఏదో చదువుకొని పై చదువులకు పోవాల్సినటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఆయా కుటుంబాలను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు చూపు లేని ప్రభుత్వాల వల్లనే విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. స్థానిక కోట ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు, రిజర్వేషన్ల అంశాలు, స్థానిక కోట అంశాలు, కోర్టులో లేనటువంటివి కూడా అసలు విద్యార్థులు కోర్టుకే వెళ్లకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే విద్యార్థులు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు స్థానికులు ఎవరు కాదనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఒక విధానం ఉండదా?